నమస్తే, మీరు చూస్తున్నారు 11 టీవీ న్యూస్ ఛానల్. నా పేరు మాధురి. ఈరోజు న్యూస్ అప్డేట్స్. మిర్జాపూర్ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు బాన్స్వాడ R&B గెస్ట్ హౌస్లో మిర్జాపూర్ సర్పంచ్ ఎన్నికల మేనిఫెస్టో పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే చదువుకున్న నాయకుడు ఉంటేనే సాధ్యమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఏకగ్రీవం చేస్తున్నారు. ఎంపీటీసీల్ని, సర్పంచుల్ని ఏకగ్రీవం చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపకుండా ఆ నాయకులు మాత్రమే నిధులను దొడ్డిదారిన పంపించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మనం ఒక గ్రామానికి సంబంధించి చట్టబద్ధమైన నాయకుడిని ఎన్నుకున్నట్టయితే ఆ గ్రామంలోని 100 కుటుంబాలు బాగుపడే అవకాశం ఉంది. అదే ఒక చట్ట విరుద్ధమైన నాయకుడిని ఏకగ్రీవంగా కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని కానీ ఎన్నుకున్నట్టయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒకే కుటుంబం లబ్ధి పొందుతుంది. మిగతా ఉన్నటువంటి 500 కుటుంబాలు, 1000 కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి అందే ఉద్దేశంతో ఒక చదువుకున్న విద్యార్థి నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఒక తెలివి పరుడు నిలబడి ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ సర్పంచ్ ఎన్నికల పోస్టర్ని, మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఏకగ్రీవం ఎన్నికలు జరుపుతున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికలు జరగాలి. ఒకవేళ పరోక్ష ఎన్నికలు 2-3 పెద్ద మనుషులు కూర్చునేటి ఒక వ్యక్తిని ఫైనలైజ్ చేసి ఇతను సర్పంచ్, ఇతను ఎంపీటీసీ అనే పరిస్థితి మనకు దాపించకూడదు. కాబట్టి నేను సూచించేది ఒకటే, నియోజకవర్గ ప్రజలకు ప్రతి గ్రామంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎంపీటీసీ సర్పంచ్ను ఎన్నుకోవాలి. లేదంటే ప్రజలు, గ్రామ పౌరులు అందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో యువత ప్రతి గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీకి పోటీ చేసి నియోజకవర్గ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుతున్నాను.